Students, welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar. లాస్ట్ వీడియోలో మనం టీసీఎస్ ఎన్క్యూటీ 2025 మాక్ టెస్ట్ 1 డిస్కస్ చేస్తున్నాం. సో కంటిన్యూషన్ ఇది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్. ద రేషియో అమాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏబిసి ఇన్ ఏ ప్రాజెక్ట్ హౌ మచ్? 6:7:8. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు 6:7:8. అలానే ఇఫ్ ద రేషియో అమాంగ్ దేర్ ప్రాఫిట్స్ అంటున్నాడు. ప్రాఫిట్స్ రేషియో కూడా ఇచ్చేసాడు. ఎంత? 3:4:7. ద టైమ్ ఫర్ విచ్ దే మేడ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో అంటున్నాడు. అంటే ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే టైం పీరియడ్ రేషియో ఫైన్ వచ్చేయమన్నాడు. టైం పీరియడ్ రేషియో ఎప్పుడు వస్తుందంటే టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఏంటి? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ప్రాఫిట్ ఎలా ఉందంటే చూడండి, ప్రాఫిట్ రేషియో ఎలా ఉందంటే చూడండి, 3:4:7. 3:4:7. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉందో చూడండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో 6:7:8. 6:7:8. ఓకే, సో ఏం చేయాలంటే 6కి 7కి 8కి ఎల్సిఎం చేయాలి. 6కి 7కి 8కి ఎల్సిఎం చేసేదానికన్నా ఈజీ మెథడ్ ఏమన్నదంటే 6, 7, 8తో మల్టిప్లై చేసేయాలి. 6, 7, 8 ఎల్సిఎం చేస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దాని బదులు ఏం చేస్తామంటే 6 × 7 × 8తో మల్టిప్లై చేస్తే చాలు. ఓకేనా? 3/6 × 6 అప్పుడు ఏమవుతుందంటే 6 క్యాన్సిల్ అయిపోయి 3/6 × 6 × 7 × 8 అవుతుంది. 6కి క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందంటే చూడండి, 6కి క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 7 × 8 వస్తుంది. 3 × 7 × 8 వస్తుంది. ఓకే, స్టార్టింగ్ చూడండి, 3 × 7 × 8. నెక్స్ట్ చూడండి 4/7. 4/7 × 6 × 7 × 8 అంటే 7కి 7కి క్యాన్సిల్ అయిపోతుంది. 7కి 7 క్యాన్సిల్ అయిపోతే 4 × 6 × 8. 4 × 6 × 8. ఓకే, నెక్స్ట్ చూడండి 4 × 6 × 8. ఓకే, నెక్స్ట్ 7/8 × 6 × 7 × 8 అంటే చూడండి 8కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది? 7 × 6 × 7 ఉంటుంది. 7 × 6 × 7 ఉంటుంది. 7 × 6 × 7. ఇక చూడండి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదంటే చూడండి రైట్ సైడ్లో 2 7s ఉన్నాయి, అంటే 2 7 మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మిడిల్లో ఒక 7 మల్టిపుల్ లేదు, ఇక్కడ కూడా ఒక 7 మల్టిపుల్ ఉంది. సో ఎక్కడ 7 మల్టిపుల్ అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. ఏంటి ఈ టైంలో అంటే ఏంటంటే ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఈ 3 వేరియబుల్స్లో సి అనే వేరియబుల్లో మాత్రం 7 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు. 7 మల్టిపుల్ క్యాన్సిల్ అవ్వట్లేదంటే సి అనే వేరియబుల్లో డెఫినెట్గా 7 మల్టిపుల్ ఉండాలి. ఇక 19 అనేది 7 మల్టిపులా? కాదు. 27 అనేది 7 మల్టిపులా? కాదు. 16 అనేది 7 మల్టిపులా? కాదు. ఆన్సర్ ఏమవుతుంది? 4th ఆప్షన్. ఓకే, ఏంటంటే రేషియోని సింప్లిఫై చేయకుండా కూడాను ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే, దట్స్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 96 ప్లస్ x ఇంటూ 2/3 ప్లస్ x ఇంటూ 2/3 ప్లస్ 4/3 ఇంటూ 2.5 అంటే ఎంత? 2 2s 4, 4 + 1 5, 5/2. ఇక చూడండి 3 3s 9, 3 1/3 అంటే ఎలా రాస్తారు? 3 3s 9, 9 + 1 అంటే 10, 10/3 ప్లస్ 100. ఓకే, ఇక చూడండి 2 హౌ మెనీ టైమ్స్? 2 టైమ్స్. ఓకే, 5 2s ఎంత ఇక్కడ అవుతుంది? 10 అవుతుంది. 10/3 అవుతుంది. ఇక్కడ 10/3, ఇక్కడ 10/3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతటిని ఎలా రాస్తాం? 10/3. ఈ 10/3 ఈ 10/3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే x × 2/3 అనేది 2x/3 ఈక్వల్స్ టు ఈ 96 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎంత? 100 - 96 ఎంత? 100 - 96 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, 2x/3 ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇక్కడ 2 హౌ మెనీ టైమ్స్? 2 2s. అప్పుడు x ఈక్వల్స్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. x ఈక్వల్స్ ఎంత అవుతుంది? 6. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ చిక్స్ ఇన్ ఏ ఫార్మ్ ఈజ్ 8,000. 8,000 అన్నది చిక్స్ కౌంట్. నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ ఈచ్ ఇయర్ ఎట్ రేట్ ఆఫ్ ఎంత అంటే 10%. 10% ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 2 years తర్వాత ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో 8,000 ×
ఫస్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 10%. 10% అంటే ఇంతకుముందు 100% అంటే ఇప్పుడు ఎంత ఉండాలి? 110%. అంటే 110% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 110/100. ఇది 1 ఇయర్కి రాసాం. ఇక్కడ నెక్స్ట్ ఇయర్కి కూడాను ఎంత ఇంక్రీజ్ అవుతుంది? అదే 10% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది ఇలా చేసే బదులు షార్ట్ కట్ ఏమైనా ఉన్నదంటే ఇక్కడ చూడండి, 10% ఇంక్రీజ్ అవుతుందంటే మీన్స్ ఎలా రాస్తాము? 10% అంటే ఎంత? 110/100 అని రాస్తున్నాం. చూసారా? 10% అంటే ఎంత రాస్తున్నాం అంటే 10% ఇంక్రీజ్ అంటే 110/100. 110/100 రాస్తున్నప్పుడు 110లో ఎవరు మల్టిపుల్ ఉన్నారంటే 11 మల్టిపుల్ ఉన్నారు. 110లో ఎవరు మల్టిపుల్ ఉన్నారు? 11 మల్టిపుల్. సో ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ అవ్వాలి. ఎందుకు 11 మల్టిపుల్ అవ్వాలంటే న్యూమరేటర్ అనేది ఎవరు ఉంటారో వాళ్ళు మల్టిపుల్ అవుతారు. ఇక్కడ 11 ఉన్నారు కాబట్టి న్యూమరేటర్లో 11 ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 11 మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేద్దాం. 11 మల్టిపుల్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? అంటే డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ మస్ట్ బి 0 ఆర్ 11 మల్టిపుల్ అంటాం. ఇక చూడండి, 7 + 1 ఎంత? 8. 0 + 5 ఎంత? 5. అంటే 8 - 5 ఎంత? 3. అంటే ఇది 11 మల్టిపుల్ కాదు. ఇక చూడండి, 5 + 1 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. 7 - 6 అంటే 1 వస్తుంది. ఇది కూడా కాదు, 11 మల్టిపుల్ కాదు. చూడండి, ఇక్కడ 9 + 6 ఎంత? 15. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 15 - 5 ఎంత? 10. ఇది కూడా 11 మల్టిపుల్ కాదు. ఇక చూడండి, 9 + 8 ఎంత? 17. ఇక్కడ ఎంత ఉంది? 6 + 0 ఎంత? 6. 17 - 6 ఎంత వచ్చింది? 11. అంటే డిఫరెన్స్ అనేది 11 వచ్చింది. డిఫరెన్స్ అనేది 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, అది 11 మల్టిపుల్ అవుతుంది, 11 డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఆ 9680 అనేది 11 డివిజిబుల్. ఓకే, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా 8000 × 110/100 × 110/100 అనేది చేసే బదులు ఏం చేయొచ్చు అంటే 10% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 110/100 అంటున్నాం. 110/100 అంటే ఇంపార్టెంట్ మల్టిపుల్స్లో మీకు చెప్పాను. 11 అనేది చాలా ఇంపార్టెంట్ మల్టిపుల్స్ అంటే ఏముంటాయంటే 3, 5, 7, 9, 11. ఎక్కువగా ఈ మల్టిపుల్స్ని యూజ్ చేసుకొని షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ 80% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 100 ఇచ్చాడు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ 100 కాకుండా కాస్ట్ ప్రైజ్ని మనకి అందరికీ తెలుసు, ఎప్పుడు కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడు 100% అనుకునే చేసుకుంటాం. సో ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజ్ని 100 అనుకునే చేసుకుందాం. ఓకే, ఇక్కడ 100 అని తీసుకున్నాం కాస్ట్ ప్రైజ్. అండ్ ఇక్కడ లాస్ వచ్చింది. ఎప్పుడు లాస్ వచ్చిందంటే సెల్ చేసినప్పుడు లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చిందంటే 10% లాస్ వచ్చింది. 10% లాస్ వచ్చిందంటే ఎంతకు అమ్ముతాడు? 90%గా అమ్ముతాడు. ఓకే, ఇక చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 100 ఉంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? ఇక్కడ 100 ఉంది. అదే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటున్నాం. 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే 100లో 90% ఎంత? 90. ఓకే, సో అలా 90 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే స్టార్టింగ్లో బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ 80% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. అంటే 80% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఓకే, ఈ ట్రేడర్ మేక్స్ ఎ లాస్ హౌ మచ్ పర్సంటేజ్? 10%. అంటే 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్కి అనేది ఈక్వల్ అవుతుంది. 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 90% అవుతుంటే కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ చూడండి 10% లాస్. 10% లాస్ అవుతుందంటే ఎంతకు అమ్ముతున్నాడు? 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు వాడు. అలాగే 80% మార్కెట్ ప్రైస్ వాల్యూ 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ అన్నీ కూడా ఎవరిని రిఫరెన్స్ చేసుకుంటున్నామంటే కాస్ట్ ప్రైస్ని రిఫర్ చేసుకుంటున్నాం. అంటే కాస్ట్ ప్రైస్ని బేస్గా తీసుకుంటుంటే ఆన్సర్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది. సబ్జెక్ట్ అనేది కూడా కొంచెం డెప్త్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, అంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే చూడండి 100/8 80 ఇంటూ 90. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 900/80 వచ్చింది. 900/80 అంటే చూడండి 900/80 అంటే చూడండి
కొంచెం ఈజీ క్యాలిక్యులేషన్ చెప్తాను వినండి. ఇక్కడ 100/8 ఇంటూ 9 ఉంది. అంటే 900/8 అలా చేసినా పర్వాలేదు, కానీ పర్సంటేజెస్ ఎవరికైతే వచ్చో వాళ్ళు ఇంకొంచెం ఈజీగా చేయగలుగుతారని చెప్తున్నాను. 1/8 వాల్యూ ఎవరికైనా తెలిసిందనుకోండి, 1/8 అంతా 12.5. 1/8 అనేది 12.5 కాబట్టి 900/8 మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 9/8 మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 9/8 చూడండి, 1/8 అనేది 12.5 అయితే 12.5 ఇంటూ 9 టైమ్స్ చేయాలి. 12.5 ఇంటూ 9 టైమ్స్ అంటే ఫస్ట్ 12.5ని 10 టైమ్స్ చేసి మైనస్ 1 టైమ్ చేస్తే 12.5 టైమ్స్ చేస్తే చాలు. అంటే 12.5 ఇంటూ 10 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే 125 వస్తుంది. సో ఆ 125 అంటే 10 టైమ్స్ కాదు కాబట్టి 9 టైమ్స్ చేయాలి కాబట్టి 125 మైనస్ 12.5 చేయాలి. 125 మైనస్ 12.5 చేస్తే ఎంత వచ్చిందంటే 112.5 వస్తుంది. అంటే 112.5 అనేది ఇక్కడ ఏమవుతుందంటే 112.5 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 112.5%. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ కూడాను ఎవరిని బేస్ చేసుకున్నానంటే కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకున్నాయి. ఎవరిని బేస్ చేసుకున్నాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి, 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే 112.5. 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్ముతుంటే అంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 112.5. అదే మనకి ఇప్పుడు ఏమడుగుతున్న క్వశ్చన్లో 95% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటున్నాడు. 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్కి అమ్ముతుంటే ఎంతకు అమ్ముతాడో చూద్దాం. అంటే 95/100 ఇంటూ 112.5 చేద్దాం. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం హెవీగా ఉంటుందని అనుకోవద్దు. ఇక్కడ చూడండి, కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయడానికి కూడా ట్రై చేద్దాం. 95 ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ 112.5 ఎలా రాయొచ్చు అంటే 12.5 వాల్యూ తెలుసు మీకు ఎంత, 1/8. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 100 ప్లస్ 12.5 అని రాయొచ్చు. అంటే 1 ప్లస్ ఎంత అంటే 1 ప్లస్ 1/8 అంటే 9/8. కానీ ఇక్కడ పర్సంటేజెస్ లేదు కాబట్టి 900/8తో మల్టిప్లై చేయాలి. అంటే 95/100 ఇంటూ 900/8. ఓకే, అప్పుడు చూడండి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 95 9s అంటున్నాం. 95 9s అంటే 95 10s 950 మైనస్ 95 చేస్తే ఈజీ. 950 మైనస్ 95 ఎంత, 855/8. అప్పుడు ఎంత వస్తుందంటే 8 1s 8 zeros. ఓకే, 8 6 48. నెక్స్ట్ ఇంకెంత మిగులుతుందంటే 7 మిగులుతుంది. 7 0 70, 8 8 64 అంటే 106.8. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడుగుతున్నాను. 100 కన్నా ఎక్కువ ఎంత వచ్చింది, 6.8. 6.8కి దగ్గరలో ఉన్నది ఎంతంటే 6.9. ఇదంతా కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 6.8 వచ్చింది. కానీ 6.8 అనేది 6.9 దగ్గర ఉంది కాబట్టి అదే ఆన్సర్. ఓకే, ఇదంతా చేసే బదులు కూడాను ఇక్కడ స్టార్టింగ్లోనే మనం చేయొచ్చు ఆన్సర్. ఓకేనా, అది కూడా చూద్దాం. చూడండి, ఇక చూడండి ఏం ఫైండ్ అవుట్ చేసామంటే మనం ఇక్కడ 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది, 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అమ్ముతుంటే ఇక్కడ 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కాకుండా డైరెక్ట్గానే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి 95% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అంటే ఎంత వస్తుంది చూద్దాం. ఓకే, 80% ఎంత వస్తుంది, 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అంటే 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంటే 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అవుతుందని అడుగుతున్నాను. అంటే ఏం చేయాలంటే 95/80 ఇంటూ 90. ఓకే, ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోయింది. 0కి క్యాన్సిల్ అయిపోయింది. 95 9 టైమ్స్ ఎంత వచ్చిందంటే 855. ఇంతకుముందే క్యాన్సిల్ చేసాం. బై 8 చేస్తే ఎంత వచ్చిందంటే 106.8. ఇది కొంచెం ఈజీ. ఇంతకుముందులాగంటే 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసే కన్నా ఇక్కడ ఏంటి డైరెక్ట్గా 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఎంత, 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ ఉందని తెలుసు. అయితే 95% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 106.5. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 112.5 అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పిన మెథడ్ వేరు, ఇప్పుడు చెప్తున్న మెథడ్ వేరు. ఓకే, ఇక్కడ చూడండి ఎంత వచ్చిందంటే 106.8. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే,
ఇక్కడ ప్రాఫిట్ అడుగుతున్నాడు, 100 కన్నా ఎక్కువ ఉంది, మార్కెట్ ప్రైస్ 100 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 6.8 ఎక్కువ ఉంది కాబట్టి 6.9. ఇవన్నీ కూడా ఏంటంటే కాస్ట్ ప్రైస్ బేస్ మీద తీసుకున్నాయి. దేని బేస్ మీద తీసుకుని అంటే కాస్ట్ ప్రైస్ బేస్ మీద. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ ఇక్కడ 100 ఉంది, అది కాస్ట్ ప్రైస్ బేస్ మీద. సెల్లింగ్ ప్రైస్ 90 ఉంది, అది కూడా కాస్ట్ ప్రైస్ బేస్ మీద. అంటే 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని అర్థం. అలాగే మార్కెట్ ప్రైస్ కూడా 106.8% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని అర్థం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెటన్ సమ్ అంటున్నాడు. డిఫరెన్స్ అడుగుతున్నాడు, 2 ఇయర్స్కి అడుగుతున్నాడు. 6%, 306 అనేది డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, 306 అనేది డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, ఎంత పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 6%. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2, 6, 12%. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 12% కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అంటే మీకు ఫార్ములా చెప్తాను. x+y+xy/100. అంటే ఫస్ట్ ఇయర్లో 6%, సెకండ్ ఇయర్లో 6%, మొత్తం 6 × 6/100 అంటే ఎంత? 36/100. అంటే 6 + 6 ఎంత? 12. 12 + 36/100 ఎంత? 3.6. ఓకే, 3.6 కాదు, 0.36. 0.36. సో చూడండి, ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? ఇదే డిఫరెన్స్. ఓకే, 12కి క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత? 0.36 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 12.36 వస్తుంది. సో 12కి 12%కి 12.36 డిఫరెన్స్ ఎంత? 12.36. ఇదంతా కూడా అవసరం లేదు. ఏం అవసరం అంటే ఈజీగా ఇది 2 ఇయర్స్కి ఇది కామన్ ఉంటుంది. x+y అనేది కామన్ ఉంటుంది. 2 ఇయర్స్కి అంటున్నాడు కాబట్టి 6% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 12%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 12.36. ఈ రెండింటి డిఫరెన్స్ అంతా 0.36. అంటే 0.36 వాల్యూ ఇచ్చేసాడు. 0.36 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 306. ఇదే డిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడు? సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఎంత? 100% ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, 100% ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఏం చేయాలి? 100/0.36 × 306. ఓకే, ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంకా ఎంత వస్తుందంటే 306 4 జీరోస్ వస్తాయి. ఎందుకు 4 జీరోస్ అంటే ఆల్రెడీ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, 100లో 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ కింద డెసిమల్ పక్కన ఎన్ని ఉన్నాయంటే 2 డిజిట్స్ ఉన్నాయి. 3.36 ఉంది. అంటే ఆ కింద డెసిమల్ పక్కన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 జీరోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత ఉంటుంది? డినామినేటర్లో 36 ఉంటుంది. ఎక్కడ చూడండి, 9 4s 9 3s 27, 9 4s 36, 4 జీరోస్. ఓకే, 4 జీరోస్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 హౌ మెనీ టైమ్స్ అంటే 4 8s 32, 4 5s 1 2 3 జీరోస్. అంటే ఎంత? 85,000. లేదనుకుంటే 96 అనేది 306 అనేది డివైడ్ చేసుకున్నాం. ఎంత వచ్చిందంటే 9 తోటి డివైడ్ చేసుకుందాం. 9 క్యాన్సిల్ చేసుకుందాం, ఎందుకంటే కింద డినామినేటర్ కూడా 36 ఉంది. 36 అనేది 9 మల్టిప్లై, 306 కూడా 9 మల్టిప్లై. ఒకసారి 306 9తో క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుందంటే 9 3s 27, 9 4s 36. 34లో ఎవరు మల్టిపుల్ కనిపిస్తున్నారంటే ప్రైమ్ నెంబర్ మల్టిపుల్ కనిపిస్తున్నారు. ప్రైమ్ నెంబర్ మల్టిపుల్ అంటే ఎవరు? 17. 34లో ఎవరు ఉన్నారంటే 17 2s 34 అంటాం. 17 మల్టిపుల్ ఆన్సర్ అంటాం. ఆన్సర్ 17 మల్టిపుల్ అంటే 6,000, 7,000, 85,000, 32. ఓకే, 3,20,000. ఆన్సర్ ఏమంటే 17 యొక్క మల్టిపుల్ అంటున్నాను, అంటే 85 అనేది 17 మల్టిపుల్. సో దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ మ్యాన్ పర్చేస్డ్ ఎ కార్. ఎంత కొన్నాడంటే 135,000 కొన్నాడు. ఓకే, అలాగే స్పెండ్ హౌ మచ్ మనీ? 25,000 రూపీస్ స్పెండ్ చేశాడు. సో టోటల్గా ఎంత స్పెండ్ చేశాడంటే ఎంత కొన్నాడంటే 160,000. ఓకే, అంటే ఇంత కొన్నాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే పర్చేజ్ అంటే 135,000 అది మాత్రమే కాస్ట్ ప్రైస్ అవ్వదు. దాని మీద స్పెండ్ చేసిన మనీ కూడాను దేంట్లో యాడ్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్లో యాడ్ అవుతుంది. దానిలో స్పెండ్ చేసిన మనీ కూడా ఎందులో యాడ్ అవుతుందంటే కాస్ట్ ప్రైస్లో యాడ్ అవుతుంది.
ఓకే, టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసింది ఎంత వచ్చిందంటే 160,000 వచ్చింది. ఓకే, ఎట్ వాట్ ప్రైస్ వాజ్ ద కార్ సోల్డ్ ఇఫ్ ఈ సఫర్డ్ 10% లాస్. 10% లాస్ అమ్ముతున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 90%కి అమ్ముతున్నాడు. 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు. 10% లాస్కి అమ్ముతున్నాడు అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 90% అమ్ముతున్నాడు అంటే 90% ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో ఇందులో 1% వాల్యూ ఎంత చూడండి, 16 అంటే 160,000లో 1% వాల్యూ ఎంత? అసలు 10% వాల్యూ అంటే లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందు పెట్టుకుంటే 16,000 అవుతుంది. కానీ అది 10% మనం ఫైండ్ చేయగలదు. 1% వాల్యూ ఎంత? 1,600 అవుతుంది. లాస్ట్ నుంచి 2 డెసిమల్స్ అనేవి 2 డిజిట్స్ ముందు డెసిమల్ అనేది పెట్టుకుంటే ఎంత ఉంది? 1600. అంటే 1600తో మల్టిప్లై చేయాలి. అంటే 90% అంటున్నాం. 90% ఎలా రాస్తామంటే 90 ఇంటూ 1% వాల్యూ అని రాస్తాం. 90 ఇంటూ 1% వాల్యూ. ఇక్కడ కూడా అలా రాస్తాం. 90 ఇంటూ 1% వాల్యూ ఎంత? 16 అంటే 1,60,000లో 1% వాల్యూ ఎంత అంటే 1,600. అంటే 90 ఇంటూ 1,600 చేయాలి. చూడండి ఇక్కడ ఏదైనా 90% అంటే షార్ట్ కట్, అసలు ఇవేమీ అవసరం లేకుండా 9 మల్టిపుల్ అని చెప్పచ్చు. ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అని చెప్పచ్చు. కానీ ఆప్షన్స్ ఎన్నో నేర్చుకుందాం. 10% లాస్కి అమ్ముతున్నాడు అంటే దాని అర్థం ఎంతకు అమ్ముతున్నాడు? 90% అమ్ముతున్నాడు. 90% అమ్ముతున్నాడు. అక్కడ ఎంత వాల్యూ అనేది అనవసరం, కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అనవసరం. కానీ 90% అంటే 90 ఇంటూ సంథింగ్ అని అర్థం. 90 ఇంటూ సంథింగ్ అంటే 9 మల్టిపుల్ అని అర్థం. 9 మల్టిపుల్ అంటే ఆన్సర్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది, అలాగే సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ 2 ఆప్షన్ తప్ప ఇది ఆన్సర్ కాదని తెలిసాయి. కానీ ఈ రెండిట్లో ఆన్సర్ ఏంటంటే చివరికి మనం చేయాల్సిందే ఏంటంటే 90 ఇంటూ 1% వాల్యూ అంతా 1,600. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ చేస్తున్నాం. 96 ఎంత? 54. 54లో యూనిట్ డిజిట్ ఎంత? 4. అంటే యూనిట్ డిజిట్లో ఎంత ఉండాలి? 4 ఉండాలి. అంటే ఆప్షన్ 2 కాదు. అంటే ఇక్కడ 5 ఉంది. యూనిట్ డిజిట్లో ఎంత ఉంది? 5 ఉంది. ఇక్కడ ఎన్ని జీరోస్ అంటే 3 జీరోస్ కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ 90 ఇంటూ 1600లో ఎంత ఉందంటే 3 జీరోస్ ఉన్నాయి. 600లో 2 జీరోస్, అలాగే 90లో 1 జీరో ఉంటుంది. మొత్తం ఆన్సర్ చివరిలో 3 జీరోస్ ఉండాలి. 3 జీరోస్ ముందు ఏమి ఉండాలంటే యూనిట్ డిజిట్ చేసుకుంటే 9 ఇంటూ 6. 90లో 9 ఉంది జీరోస్ కాకుండా. 1600లో జీరోస్ కాకుండా ఎంత ఉంది? యూనిట్ డిజిట్ 6 ఉంది. 96 54 అంటే లాస్ట్లో 4 ఉండాలి. 4 పక్కన 3 జీరోస్ ఉండాలి. ఆన్సర్ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సొసైటీ ఎలక్షన్ 10% ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. అంటే ఏదైనా ఎలక్షన్ అయినప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే ఓట్స్ అనేవి 100% ఓట్స్ ఉంటుంది. అందులో ఇన్వాలిడ్ అనేది ఏమవుతుందంటే ఇన్వాలిడ్ అనేవి ఎన్ని పర్సంటేజ్ ఉన్నదంటే 10% ఉంది. అంటే వ్యాలిడ్ అయిన ఓట్స్ ఏంటంటే 90% వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఏ క్యాండిడేట్ నేమ్ రాధా అచీవ్డ్ 80%. అంటే 80% అనేది అచీవ్ చేసింది. 80% ఎందులో అచీవ్ చేస్తారు? 80% అనేది ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయో అందులోనే కదా, అందులోనే అచీవ్ చేస్తారు రాధా అనేవాళ్ళు. ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్స్ని క్యాలిక్యులేట్ చేయరు. 80% ఓట్స్ అనేవి వచ్చాయి. ఎవరికి వచ్చాయంటే రాధకి వచ్చాయి. 80% ఓట్స్ అనేవి రాధకి వచ్చాయి. కానీ 80% ఎందులో వచ్చాయంటే వ్యాలిడ్ ఓట్స్లో వచ్చాయి. వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఎన్ని పర్సంటేజ్? ఇక్కడ 90%. అంటే మనం 80% కూడా ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 90%లో ఫైండ్ అవుట్ చేయాలి. 80% ఆఫ్ హౌ మచ్? 90%. 80%లో అంటే 90%లో మనం 80% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఈ వ్యాలిడ్ ఓట్స్ అంతా 90%. మనకి రాధకి ఎన్ని ఓట్స్ వచ్చాయంటే 80% ఓట్స్ వచ్చాయి. అంటే 90%లో ఫస్ట్ 10% వాల్యూ ఎంత? 9. 80% వాల్యూ ఎంత? 8 9 just 72%. ఎంత పర్సంటేజ్ అంటే 72%. ఇక చూడండి ఇంకెవరికి ఉంటాయి అంటే 80% ఓట్స్ అనేవి రాధకు వచ్చాయంటే ఎవరు విన్ అవుతారు? రాధయే విన్ అవుతారు. ఇంకా అదర్ పర్సన్ గురించి మనకు అనవసరం. బట్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ 60,000. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఎంత? 100%. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఎంత? వ్యాలిడ్ ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అవుతాయి. ఎంత అవుతుందంటే 6,000 అవుతున్నాయి. ఓకే, బట్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఎవరికి ఫేవర్గా ఉన్నాయంటే రాధాకి ఫేవర్గా ఉన్నాయి. ఎందుకంటే వ్యాలిడ్ ఓట్స్లో 80% అనేది ఎవరు గెయిన్ అయ్యారంటే రాధా గెయిన్ అయ్యారు. సో రాధా ఫేవర్ క్యాండిడేట్ అనమాట. రాధాకి ఎన్ని పర్సంటేజ్ వచ్చిందంటే 72% వచ్చింది. అంటే 72% ఎంత అని ఫైండ్ చేయమంటాడు. 100% వాల్యూ ఎంత? 6,000. 72% అంటే 72 ఇంటూ 6,000లో
ఆల్రెడీ మీకు చెప్పాను 72% ఎలా రాయాలంటే 70 ఇంటూ 1% వాల్యూ అని చెప్పాను. మరి 6000లో 1% వాల్యూ ఎంత? ఫస్ట్ 10% అనుకుంటే 600, 1% అంటే 60. సారీ, ఇక్కడ 6000 కాదు 60,000. 60,000లో చూడండి, ఇక్కడ 60,000లో 10% వాల్యూ ఎంత? 6000. 1% వాల్యూ ఎంత? 600. అంటే 70 ఇంటూ 600 చేయాలి. ఓకేనా? అప్పుడు చూడండి యూనిట్ డిజిట్ చేద్దాం. 6 2s, ఓకే, 6 2s 12 అంటున్నాం. అంటే యూనిట్ డిజిట్లో ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఇంకెన్ని జీరోస్ ఉండాలి? 2 జీరోస్ ఉండాలి. లాస్ట్లో 2 ఉండి 2 జీరోస్ ఉండే ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 4th ఆప్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి 72% అంటే 72 అనేది 9 మల్టిపుల్. ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. కానీ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఇది 9 మల్టిపులే, అలాగే ఇది కూడా 9 మల్టిపులే. అంటే 2 ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ కూడా చేస్తున్నాం. 72 ఇంటూ 600 చెయ్యట్లేదు, కానీ యూనిట్ డిజిట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే 6 ఇంటూ 2 ఎంత? 12. 12లో యూనిట్ డిజిట్ ఎంత? 2. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 2తో ఎండ్ అవ్వాలి. 2 పక్కన 2 జీరోస్ ఉండాలి. ఆన్సర్ ఒకటే ఉంది, 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ 11 పర్సన్స్ అమాంగ్ టోటల్ ఎంతమంది ఉన్నారు? 12 పర్సన్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ 11 పర్సన్స్ యావరేజ్ వెయిట్ ఎంత అంటే 95 kgs. ఓకే, ద వెయిట్ ఆఫ్ ద 12th పర్సన్ ఈజ్ ఎంత అంటున్నారు? 33 kgs మోర్ దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 12 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ కన్నా 32 kgs ఎక్కువగా ఉన్నాడు. అది ఎవరంటే 12th పర్సన్. ద వెయిట్ ఆఫ్ ద 12th పర్సన్ అంటున్నాడు. ద వెయిట్ ఆఫ్ ద 12th పర్సన్ అనేది ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, ద వెయిట్ ఆఫ్ ద 12th పర్సన్ అనేది ఎక్స్ అని తీసుకుందాం. ఇక్కడ 12th పర్సన్ గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే 33 kgs మోర్ దెన్ అంటున్నాడు. 33 kgs మోర్ దెన్. ఓకే, 33 kgs మోర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 12 పర్సన్స్ అంటున్నాడు. ఆల్ ద 12 పర్సన్స్ అంటే 12 పర్సన్స్ యొక్క యావరేజ్ అంటున్నాడు. 12 పర్సన్స్ యొక్క యావరేజ్ అంటే బై 12 చేయాలి. 12 పర్సన్స్ యావరేజ్ అంటే బై 12 చేయాలి. అంటే 12 పర్సన్స్ యొక్క సమ్ అనేది పైన ఉండాలి. అంటే యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎంత ఉన్నారంటే 12 ఉన్నారు. మరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 11 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది మనకు తెలుసు. ఎంత ఉందంటే 95. అంటే 11 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ తెలుసు. 11 ఇంటూ 95 అంటే 11 పర్సన్స్ యొక్క సమ్ అనేది. ఓకే, వెయిట్ యొక్క సమ్ 11 పర్సన్స్ యొక్క వెయిట్ యొక్క సమ్. అలాగే 12th పర్సన్ వెయిట్ తెలియదు కాబట్టి తన్ని ఎక్స్ అని అనుకున్నాం. ఓకేనా? అలానే చేద్దాం. ఇక్కడ చూడండి 12 ఇంటూ 33. ఇక్కడ చూడండి ఎల్సిఎం చేసుకొని చేయాలి. ఎక్స్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 33 చేయాలి. 12 3 36, 12 3 36 అంటే 396 అవుతుంది. 396 ప్లస్. ఓకే, నెక్స్ట్ 11 ఇంటూ 95. 11 ఇంటూ 95కి మీకు షార్ట్ కట్ తెలుసు. 11 ఇంటూ 95 అంటే చూడండి యూనిట్ డిజిట్ ఎంత? ఇక్కడ 5. ఓకే, 9 + 5 ఎంత? 14. ఓకే, 14 అంటే 1 ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, 9 ఇక్కడ ఉంది. 9 + 1 ఎంత అంటే 10. సో 1045 అనేది అవుతుంది ప్లస్ ఎక్స్ బై 12. ఈ 12 అటువైపు వెళ్ళిపోతే 12x అవుతుంది. ఓకే, 12x ఈక్వల్స్ టు 396 ప్లస్ 1045 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 396 ప్లస్ 1045 అంటే 1300, తర్వాత 1400 అంటే 96 అక్కడ 4 తీసుకుంటే 45లో 4 తీసుకుంటే 1400 అవుతుంది. 1441 అవుతుంది. 1441 ప్లస్ ఎక్స్ బై 12. 12 అటువైపు వెళ్ళిపోయింది కాబట్టి ఏం పర్వాలేదు. ఇక చూద్దాం. ఈ 12x రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ ఇటువైపు వస్తే ఎంత? 11x ఈక్వల్స్ టు ఎంత? 1441. 11 హౌ మెనీ టైమ్స్ అంటే 11 1 11, 11 3 33, 11 1 11 అంటే ఎక్స్ వాల్యూ 131 వచ్చింది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఎలిగేషన్ మెథడ్లో కూడా చెప్పుకుందాం. ఎలిగేషన్ మెథడ్లో చెప్దాం. ఎలిగేషన్లో 11 పర్సన్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 1 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ మొత్తం కలిపి 12 పర్సన్స్ ఉన్నారు. 12 పర్సన్స్ యావరేజ్ వెయిట్ ఎంత? ఎక్స్. అంటే 12 పర్సన్స్ యావరేజ్ వెయిట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. ఓకే, ఇక చూడండి 11 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 95. ఇక్కడ 1 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది మనకి తెలియదు, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 12th పర్సన్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది 33 మోర్ అంటున్నాడు. ఎవరికన్నా మోర్ అంటున్నాడు అంటే 12 పర్సన్స్ యొక్క యావరేజ్ కన్నా 12 పర్సన్స్ యావరేజ్ ఎంత? ఎక్స్ అని తీసుకున్నాం. ఎంత మోర్ అంటున్నాడు అంటే 33 మోర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఎక్స్కి
ఎక్స్ ప్లస్ 33కి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఎక్స్కి ఇక్కడ ఎక్స్ ప్లస్ 33కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 33. ఇక చూడండి ఏ రేషియోలో ఉన్నాయంటే 11:1 రేషియోలో ఉన్నాయి. అంటే 11 హౌ మెనీ టైమ్స్ 33 అవుతుంది, 11 3 టైమ్స్. ఇక్కడ కూడా చూడండి 1 హౌ మెనీ టైమ్స్ అంటే 1 3 3. 11 3తో మల్టిప్లై చేసాం కానీ 1 పార్ట్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 3 వచ్చింది. ఇక్కడ 95కి ఎక్స్కి డిఫరెన్స్ చేస్తే 3 రావాలి. అంటే 95కి ఎక్స్కి డిఫరెన్స్ చేస్తే 3 రావాలి. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఎలిగేషన్లో ప్రాసెస్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చేపర్ వాల్యూ ఉంటుంది, రైట్ సైడ్ డీరర్ వాల్యూ ఉంటుంది, మిడిల్లో ఏమో మిక్స్చర్ వాల్యూ ఉంటుంది. అంటే చేపర్ వాల్యూకి డీరర్కి వాల్యూకి మిడిల్లో ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. ఓకే, అంటే 95 కన్నా ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే 95 కన్నా ఎక్కువ ఉండాలి, ఎక్స్ ప్లస్ 33 కన్నా తక్కువ ఉండాలి. అంటే 95 కన్నా ఎక్కువ ఉండాలి, అది ఎంత డిఫరెన్స్ ఉండాలి, 3 ఎక్కువ ఉండాలి. అంటే ఎంత అవుతుంది, ఇది 98 అవుతుంది. ఓకే, 98 అవుతుంది. ఇక్కడ ఎంత 1% అంటే 12% వీడే కదా అవుతాడు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 98 అని వచ్చింది. అంటే 98 ఇక్కడ ఎంత ఉంది ప్లస్ 33. 98 ప్లస్ 33 ఎంత 131. ఓకే, అండ్ దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 2 మెథడ్స్ కూడా నేర్చుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక చూడండి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ టేబుల్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ టేబుల్ ఎంత ఇచ్చాడంటే 1100 ఇచ్చాడు, విచ్ ఈజ్ 10% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే 110% అవుతుంది. 10% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు కాబట్టి 110%. మరి 100% అనేది ఏంటవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. 110% 1100 అయితే 100% ఎంత అవుతుంది, 1000 అవుతుంది. ఎందుకంటే 110ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 100తో మల్టిప్లై చేస్తున్నాం. 100ని కూడాను దేంతో మల్టిప్లై చేస్తాం చూడండి, ఇక్కడ నా 110ని 10తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 10తో మల్టిప్లై చేస్తుంటే ఎంత వచ్చిందంటే 110ని 10తో మల్టిప్లై చేస్తే 1100, 100ని 10తో మల్టిప్లై చేస్తే 1000. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ మార్కెట్ ప్రైస్ వచ్చేది. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఏమంటున్నాడంటే ఎంత డిస్కౌంట్ అమ్ముతున్నాడు అంటే 5% డిస్కౌంట్ అమ్ముతున్నాడు. దేని మీద డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎంత 1100, మార్కెట్ ప్రైస్ ఎంత 1100, అందులో 5% డిస్కౌంట్ అంటున్నాడు. 5% డిస్కౌంట్ అంటే ఫస్ట్ 10% వాల్యూ ఎంత 110, 5% ఎంత 10% ఆఫ్ అంటే ఎంత 55. అంటే 55 అనేది డిస్కౌంట్ తీస్తున్నాడు. అంటే డిస్కౌంట్ తీస్తే ఎంత అవుతుంది 1045కి అమ్మాలి. ఎంతకు అమ్మాలి 1045కి అమ్మాలి. అప్పుడు వాడికి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఎంత చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 1000, సెల్లింగ్ ప్రైస్ ఎంత 1045, ప్రాఫిట్ ఎంత 45. దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 100, 00 క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వస్తుందంటే 4.5% అనేది ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇదొక వే. ఓకే, ఇదొక వే. నెక్స్ట్ వేరే వే కూడా ఉంటుంది, వేరే ప్రాసెస్, వేరే షార్ట్కట్ లాగా ఉంటుంది, అది కూడా ట్రై చేద్దాం. ఇక చూడండి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ మనం పర్సంటేజెస్లో తీసుకుందాం. ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా మనకు అనవసరం. కానీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే 10% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే ఎంత 110% ఉన్నట్టు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% కాబట్టి 100%. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత 110%, అందులో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 5%. అసలు మార్కెట్ ప్రైస్ మీద 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద 10% వాల్యూ ఎంత 11. అంటే 110%లో 10% వాల్యూ ఎంత 11. అందులో ఆఫ్ చేస్తే అది 5% కదా 5.5. అంటే ఎంత మైనస్ చేస్తున్నట్టు 110లో 5.5 తీస్తే అదే డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేసేయాలి కదా. 110 మైనస్ 5.5 చేస్తే ఎంత వచ్చిందంటే 104.5%. ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ అడుగుతున్నాడు అంటే చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 104.5%. అంటే 100 కన్నా ఎంతగా అమ్ముతున్నాడు, ఎంత ఎక్కువ అమ్ముతున్నాడో 4.5కి ఎక్కువ అమ్ముతున్నాడు కాబట్టి 4.5% is the profit. Okay, that's all for this video guys. ఈ mock test ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం guys. Okay, if you have any doubts please mention in comment box. Thank you one and all.